నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఎట్టకేలకు దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన హామీ మేరకు కమిటీని నియమించడం, ఆ కమిటీ తర్వాత ఆమోదం వ్యక్తం చేయడం, ఇక అసెంబ్లీలో అలాగే బిల్లులు ఆమోదం వ్యక్తం చేయడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ కూడా ఆమోదం వ్యక్తం చేయడంతో తాజాగా ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా మాత్రం దీనికి సంబంధించిన చట్టానికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. ఇక అంబేద్కర్ జయంతి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అయితే అమల్లోకి రాబోతుంది. 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్గీకరణ కోసం ప్రధానంగా ఉద్యమాలు అయితే జరిగినాయి, నిరసనలు వ్యక్తం జరిగినాయి. గతంలో అయితే మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు కూడా జరిగినాయి. జనాభా ప్రాతిపదికన అలాగే ఆర్థికంగా అలాగే సామాజిక వెనుకబాటు ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే, కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందుతాయని కూడా కొంతకాలంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అయితే మాత్రం 30 ఏళ్ళుగా ఆయన ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం అయితే నష్టపోతుంది, మాల సామాజిక వర్గం ఎక్కువగా కూడా రిజర్వేషన్లు ఫలాలను పొందుతుంది. మాకు అవకాశం కల్పించాలంటే జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని కూడా ఆయన ఉద్యమాలు చేయడం, ఇక ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉండడం. ఇక గత ఏడాది ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. రాష్ట్ర పరిధిలో ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక మార్గం సుగమమైంది. దీంతో ఇక కమిటీని నియమించడం, 1 మ్యాన్ కమిషన్ నియమించి ఆ కమిటీకి ఏదైతే షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం, ఆయన అధ్యక్షతన ఇక గత ఏడాది అక్టోబర్ నుండి కూడా ఆయన పర్యవేక్షణ చేయడం, పర్యటనలు చేయడం, ఇక వాస్తవ పరిస్థితులు తీసుకోవడం, కులాల సంబంధించిన ఇక వాళ్ళ యొక్క వినతులు కూడా తీసుకోవడం, అసలు ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నాయని తీసుకోవడం. ఇక 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్గీకరణ చేయడానికైతే ఇక కమిటీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసి 3 గ్రూపులుగా విభజించింది. ఈ మొత్తానికి కమిటీ కూడా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను సబ్ కమిటీ అయితే క్యాబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం, ఇక అసెంబ్లీకి రావడం, మండలిలో అలాగే శాసనసభలో కూడా ఆమోదం వ్యక్తం చేయడం, ఆ తర్వాత గవర్నర్కు పంపించడం, ఈ మధ్య గవర్నర్ కూడా ఆ బిల్లుకు ఆమోదం వ్యక్తం చేయడం. ఇక ఈ తతంగం అంతా గత ఏడాది నుండి ఇప్పటి వరకు అయితే ఇక జరుగుతూనే ఉన్నది. మొత్తానికి దానికి ముగింపు పలుకుతూ ఈ మధ్య గవర్నర్ కూడా ఆమోదం వ్యక్తం చేయడంతో తాజాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ చట్టం విషయంలో మాత్రం జీవో విడుదల చేసింది. ఇక అంబేద్కర్ జయంతి నుండి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది అమలు కాబోతుందనేది కూడా ఇక ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ప్రధానంగా ఏదైతే ఈ 15% రిజర్వేషన్లు ఉన్నాయో ఇకపై తెలంగాణ రాష్ట్రంలో వాటిని వర్గీకరించి కులాల ప్రాతిపదికన 3 గ్రూపులుగా విభజించిన నేపథ్యంలో 3 గ్రూపులుగా ఉన్న వారికి రిజర్వేషన్ల ఫలాలు అనేది విభజించబోతున్నాయి, వాళ్ళు అందుకోబోతున్నారు అనేది ప్రధానంగా ఈ యొక్క వర్గీకరణ ఉద్దేశం. గతంలో 15% ఉండేది, ఆ 15% ఉన్న రిజర్వేషన్లను 59 కులాలు అయితే ఎస్సీ కింద ఉన్న 59 కులాలు అయితే మాత్రం అందరూ కూడా సమానంగా ఆ రిజర్వేషన్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు తాజాగా వర్గీకరణ నేపథ్యంలో 3 గ్రూపుల కింద ఎవరైతే ఉన్నారో ఆయా కేటాయించిన పర్సెంటేజ్ని అయితే ఇక పొందనున్నారు. ఇక 3 గ్రూపుల గురించి తెలుసుకుందాం. మనము 2011 ప్రకారం ఎందుకు చేశారు అంతకంటే ముందు మాట్లాడుకోవాలంటే, ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కేంద్ర లెక్కలు అనేది చాలా ముఖ్యం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేయాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు 2011 అనేది ఇప్పుడు అదే ప్రామాణికం అయిపోయింది. 2026కు చేస్తే ఇక రిజర్వేషన్లు అయితే పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఆ చట్టం నిలబడాలన్నా, ఒక ప్రాతిపదికన ఉండాలన్నా, ఆ లెక్కలు ఉండాలన్నా కానీ అది 2011 అనేది ఇక తప్పనిసరైన నేపథ్యంలో దాన్నే ఇక పరిగణలోకి తీసుకున్నారు. ఇక దాని ప్రకారం మాత్రం 3 గ్రూపులుగా విభజించారు. ఇక 3 గ్రూపులుగా ఏంటంటే ఏబీసీ అనే 3 గ్రూపులుగా అయితే గతంలో 4 గ్రూపులు ఉంటాయి. ఇక దాన్ని ఏబీసీ కేటగిరీ కింద 3 కేటగిరీలు విభజించారు. అందులో అత్యంత వెనుకబడిన సంచార జాతులకు సంబంధించిన ఒక గ్రూపునైతే గ్రూప్ ఏగా చేర్చారు. ఇక జనాభా ప్రాతిపదికన ప్రకారం వారికైతే 1% అయితే కేటాయించారు. ఇక మధ్యస్థంగా వెనుకబడిన కులాల జాబితా కింద గ్రూప్ బిని ఏర్పాటు చేసుకున్నారు. అది మాదిగ ఉపకులాలకు సంబంధించిన గ్రూపు. ఆ గ్రూపుకు మాత్రం ఇక 9% అయితే రిజర్వేషన్లు కేటాయించారు. ఇక
ఇక ఇక ఒకటి అత్యంత, ఒకటి మధ్యస్థంగా, ఇక పర్లేదు ఒక స్థాయిలో వెనుక ఒక స్థాయిలో రిజర్వేషన్లు ఉపయోగించుకొని అభివృద్ధి చెందిన గ్రూపుగా అయితే మాత్రం గ్రూప్ శ్రీని ఏర్పాటు చేసుకున్నారు. గ్రూప్ సిలో మాల ఉపకులాలు అయితే కేటాయించారు. వారికి 5% రిజర్వేషన్లు అయితే కేటాయించారు. ఇలా 3 గ్రూపులుగా విభజించి ఒక అత్యంత వెనుకబడి మధ్యస్థంగా వెనుకబడిన, ఇక పర్లేదు అనే స్థాయిలో ఉన్న వాటిని మాత్రం విభజించి ఇకపై 15% మాత్రం 1, 9, 5 మూడింటికి 3%లుగా మాత్రం విభజించి ఆయా సామాజిక వర్గాలు తెలంగాణ రాష్ట్రంలోని విద్యా ఉద్యోగాల్లో ఇక వాటా పంచుకోబోతున్నారు. ఇకపై కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టీజీపీఎస్సీ నుండి ఏమైనా నోటిఫికేషన్లు వచ్చినా కానీ ఇక వర్గీకరణ అమలు కాబోతుంది. ఆ 15%లో ఆయా కులాలు విభజించిన యొక్క పర్సంటేజ్ని మాత్రం ఇక దాని ద్వారా మాత్రం ఉద్యోగ అవకాశం కల్పించింది. ఇక విద్యా సంబంధించిన అవకాశాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అయితే ఇకపై అమలు కాబోతున్నాయి. ఇక ఈ యొక్క రిజర్వేషన్ల కోసము 30 ఏళ్ళుగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు అయితే మాత్రం 30 ఏళ్ళుగా ఈ నినాదాన్ని పట్టుకొని ఇక ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి కావాలని ఆయన కూడా ఎంతో ఉద్యమాలు చేశారు. ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆయన పేరునైతే ఇక వర్గీకరణ నుండి దూరం చేసే పరిస్థితి లేదు. ఆయన ఉన్నా లేకున్నా ఆయన మాత్రం ఈ పోరాటంలో మాత్రం ఆయనదైతే మాత్రం సింహ భాగం అయితే ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా చివరిలో ఇక వర్గీకరణ కోసం వాళ్ళు కూడా అనుకూలంగా ఉండి వర్గీకరణ చేయాలన్న ఉద్దేశంతో ఇక సుప్రీంకోర్టు తీర్పు ఉండగా ఇంప్లీడ్ అయ్యి కూడా కేంద్రం నుండి కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. ఇక వర్గీకరణకు కేంద్రం నుండి కూడా మేము అనుకూలంగానే ఉన్నామనే ఒక వాళ్ళ వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇలా మొత్తానికి 30 ఏళ్ల కళ అనేది తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో ఇక వర్గీకరణ అయితే అమలు కాబోతుంది. కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నవారు కూడా కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. మాకు ఇంకా కావాలి, ఇంకా 9% కాదు, ఇంకా 10 నుండి 11 కావాలి, ఎందుకంటే మా జనాభా పెరిగింది, దాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది, జనాభా బట్టి ఇవ్వలేదని కూడా వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఇక సంచార జాతులు అయితే మాత్రం అత్యంత వెనుకబడి మేము ఉన్నాము, కానీ మాకు 1% కేటాయిస్తే మాకు ఎలా ఉపయోగం అవుతుంది, ఆల్రెడీ మాదిగ సామాజిక వర్గాలు ఇంతో ఆర్థికంగా బాగుపడ్డాయి, మేమైతే ఇంకా పూర్తిగా మా స్థితిగతులు బాగాలేవు, మా స్థితిగతులు బట్టి పర్సంటేజ్ వేస్తే బాగుండేదని కూడా ఇక గ్రూప్ ఏ సంబంధించిన వాళ్ళంటే ఇక మాల సామాజిక వర్గం కూడా వాళ్ళ ఆవేదన, మేము సుప్రీంకోర్టుకు మరోసారి వెళ్తాము. గతంలో సుప్రీంకోర్టు వర్గీకరణను వ్యతిరేకించింది, ఎందుకంటే ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి ఈ రిజర్వేషన్లు కల్పించాలి. ఆ రకంగా అయితే మాత్రం మాకు అన్యాయమే జరుగుతుంది. జనాభా కూడా మేము పెరిగాము, ఆర్థికంగా కొంతమందిని తీసుకొని మాల సామాజిక వర్గమే మొత్తం పొందుతుందంటే ఎంతవరకు కరెక్టు, ఇది చెల్లదు, ఇది నిలవదంటూ కూడా వాళ్ళ సంబంధించిన వర్గం మొత్తం చెప్తుంది. ఇలా మొత్తానికి వర్గీకరణ చుట్టూ మాత్రం ఇంకా చాలా రాజకీయాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి, ఆత్మ బలిదానాలు కూడా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం, హామీ మేరకు కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ కూడా ఆ నివేదిక ఇవ్వడం, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ జరిగింది. సరే, కమిటీ వచ్చిన తర్వాత 3 గ్రూపుల విషయంలో కూడా మందకృష్ణ మాదిగ అయితే కొంతమంది కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చట్టరూపం దాల్చాలన్నా 2011 ప్రకారం పూర్తి స్థాయిలో నడవాలన్నా ఇదే ఇక ప్రామాణికం అని చెప్పడంతో ఇక చాలామంది వరకు అయితే మాత్రం పెద్దగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. మరి సుప్రీంకోర్టుకు మేము వెళ్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఇది చట్టం ప్రకారం అయితే నిలవదని మాల మరియు ఇతర సామాజిక వర్గాలు కూడా వెళ్తామంటుంది. మరి అందులో మరి ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా గైడ్లైన్ చెప్తుందా, మరి గతంలో వాళ్ళు ఇచ్చిన తీర్పు మేరకు అంటుందా, లేకపోతే కమిటీలో ఏమైనా తప్పులు ఉన్నాయో ఆ తప్పులను బట్టి కూడా ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటుందో చూడాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేసింది. కమిటీని ఏర్పాటు చేసి అందరినీ క్రోడీకరించి అందరు సమాచారం తీసుకొని దాన్ని మళ్ళీ గవర్నర్ తీసుకురావడం, అంతకంటే ముందు అసెంబ్లీలో ఆమోదం చెప్పేయడం, ఇదంతా ప్రాసెస్ కూడా పూర్తి స్థాయిలో అయితే జరిగింది. మొత్తానికి దేశంలోనే తొలిసారిగా అయితే మాత్రం ఎస్సీ వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు కాబోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రం ఇక దాన్నే ప్రాతిపదిక చేసుకుని కూడా ఆ యొక్క కమిటీ అయితే మాత్రం దీన్ని ఇక రిజర్వేషన్లను ప్రాతిపదికనగా తీసుకున్నారు. 3 గ్రూపులుగా కేటాయించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి లాగా. గ్రూప్ ఏలో సంచార జాతులకు 1%, గ్రూప్ బిలో మాదిగ ఉపకులాలకు మాత్రం 9%, అలాగే గ్రూప్ 3 విషయంలో సి విషయంలో మాత్రం మాల సామాజిక వర్గాలకు 5%. ఇలా రిజర్వేషన్ల ఫలాలను సపరేట్గా చేసి విద్యా ఉపాధి కల్పనలో మాత్రం ఇక అవకాశాలు అయితే కల్పించనున్నారు. చూడాలి మరి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయా, మరి కొంతమంది మాత్రం అభ్యంతరాలు తెలియజేసిన నేపథ్యంలో వాళ్ళు మరి రాజీ పడతారా, ప్రభుత్వం వాళ్ళ పరిగణలో తీసుకొని ఇంకేమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు అనేది మాత్రం ఇక దానికి సంబంధించిన జీవో విడుదలైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన జీవో విడుదల చేసి మొదటిసారి వర్గీకరణను అమలు చేయబోతుంది.